శ్రీకారం చుట్టి త్వరలోనే 2500 రూపాయలు ప్రతి మహిళకు ఇచ్చే కార్యక్రమాన్ని నిన్న రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ మీటింగ్ లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయంగా ముందుకు సాగుతుంది. కాబట్టి ఈ 25వ వార్డులో మరి మీరు చూసే ఉంటారు, పక్కనే 3వ వార్డు ఉంది. మరి గతంలో కోటి సంపత్ రెడ్డి గారు అక్కడ కౌన్సిలర్ గా పనిచేశారు. మరి అక్కడ ఎంత అభివృద్ధి చేస్తున్నారు, వాటితోటి భారీ మేయతో గెలిపారని చెప్పి మిమ్మల్ని తల నుంచి నమస్కరిస్తారు. బ్యాలెట్ పేపర్ మార్కెట్ ఎదురుకున్నా అమ్మా అంటే అందరి పక్క రావాలన్నా, అందరికీ పని చేస్తారు, అందరికి కలవాలి. గుర్తు మీద పవిత్రమైన ఓటు అంకపై వేయండి. 25వ వార్డు కౌన్సిలర్గా మహాశయులందరికీ నమస్కారం అండి. మన 25 వార్డులో హుజూర్నగర్లో 4వ నెంబర్ మన సంపతన్న పోటీ చేస్తున్నాడు మున్సిపల్ ఎలక్షన్స్లో. మీరు సంపతన్నకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నా. అయితే మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, మన ఉత్తమన్న చేస్తున్న పనులు. ఇప్పుడు అవన్నీ మీరు గుర్తుంచుకొని సన్నబియ్య పథకం అనేది, తర్వాత మహిళ ఉచిత బస్సు, తర్వాత మన హుజూర్నగర్లో రోడ్డు, రింగ్ రోడ్డు, ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అయినా మన ఉత్తమన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనది ఎంత అభివృద్ధి చెందిందనేది మీకు అందరికీ తెలుసు. మన హుజూర్నగర్ అంతకుముందు ఎట్లుంటే 10 సంవత్సరాలు, ఉత్తమన్న వచ్చిన తర్వాత ఎట్లుంది, తర్వాత మన సంపతన్న కూడా ఈ వార్డులో మీకు అందరికీ ఒక అన్నలాగా ఉండి నేను ప్రతిసారి చూస్తుంటా, మంచిగా చేస్తుంటాడు. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన సంపతన్నకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీ అందరికీ మనసారి మీరు అందరినీ కోరుకుంటున్నాము. 25వ వార్డు సిపిఐ సిపిఎం పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు నేను బరిలో నిలబడడం జరిగింది. ఈరోజు ప్రచారంలో భాగంగా మన హుజూర్నగర్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రాధికా అరుణ్ కుమార్ దేశ్ముఖ్ గారు ఈరోజు ప్రచార కార్యక్రమంలో ఇంటింటికి రావడం సంతోషకరం. గత 4 రోజుల నుంచి మన సీతారాం నగర్లో 25వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయడానికి నన్ను బలపరుస్తూ ఇంటింటి ప్రచారంలో స్వచ్ఛందంగా మా వెంట రావడం ఆనందకరం. ఇదే విధంగా రానున్న 4 రోజుల్లో 11వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో నా యొక్క గుర్తు హస్తం గుర్తు సీరియల్ నెంబర్ 4పై అత్యధిక ఓట్లు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మన 25వ వార్డులో గెలుపు ఇప్పటికీ ఖాయమైంది. మనం అత్యధిక మెజారిటీ ఇచ్చినట్లయితే గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి మన దగ్గర ఉన్నటువంటి సమస్యలు, గుడి కావచ్చు, మసీదు కావచ్చు, చర్చి కావచ్చు, బడి కావచ్చు, మౌలిక వసతులు అన్నీ కూడా వారి దృష్టికి తీసుకువెళ్ళడం. ఇనానమస్ కౌన్సిలర్ సులువ చంద్రశేఖర్ నాగలక్ష్మి గారు చెప్పిన విధంగా మన ఇక్కడ బీసీ పాపులేషన్ ఎక్కువగా ఉంది. మేము ఖచ్చితంగా మా అందరికి కూడా ఏదన్నా శుభకార్యాలు చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు
అందరూ కూడా నాకు తెలియపరచగానే నేను గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం, వారు దానికి నిధులు మంజూరు చేస్తా అని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఇదేవి మనం వారు ఏ కోరిక కోరినా మనకు అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నందున ఆ మెజారిటీ మనం ఎక్కువ రూపంలో చూపించేట్లయితే మనం ఇంకా ఎక్కువ నిధులు తెచ్చుకోవడానికి సరిపోతుంది. కాబట్టి మీ అందరూ కూడా నా యొక్క హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాను. ఈ వార్డులో ఉన్నారు 90% లేని వాళ్ళే ఉన్నారు. 99% కూడా ఇక్కడ అందరూ కూడా కూలీ నాలి చేసుకొని వ్యవసాయ కూలీకి వెళ్ళే కుటుంబాలు ఎక్కువగా జీవిస్తున్నారు. అందులోనే గత ప్రభుత్వం కాలువకట్ట మీద ఎన్ఎస్పి కెనాల్ మీద ఉన్నటువంటి ఇళ్లని నిర్దాక్షిణ్యంగా తొలగించిన సమయంలో కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో వాళ్ళందరికీ కూడా మేము కొంత సాయం చేయడానికి వచ్చి పోలీస్ కేసులు కూడా భరించడం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు వచ్చిన తర్వాత రామస్వామి గుట్ట దగ్గర ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ఇచ్చే హామీ నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రామాలయం ఒకటి, ఎల్లమ్మ తల్లి దేవాలయం ఒకటి, ఇక్కడ మస్జిద్, ఇతర గుళ్ళు అన్నిటి కూడా నిధులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటికి మీరే ఏమన్నా సమకూరుస్తారు? 100% ఇక్కడ ప్రజలకు ఇంటింటికి వెళ్ళిన సమయంలో మీరు అడిగినటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. రామాలయం నిర్మాణం పూర్తి చేసుకొని ఉన్నది. దాని ప్రతిష్టా కార్యక్రమము, దాని తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా కొంత ఇక్కడ అవసరం ఉన్నది. మేము దాని మంత్రి గారితో కూడా చర్చించడం, వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే శ్రీరామనవమి లోపే దాని ప్రతిష్ట పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా ఆ గుడి ముందే మేము శ్రీరామనవమి చేసుకోవడానికి కూడా ప్రజలందరితో కలిసి చేసుకుంటామని చెప్పి, ఎల్లమ్మ గుడి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ కార్యక్రమం వ్యవసాయ కూలీలకు పోయేటప్పుడు కానీ లేకపోతే పంట వేసే టైంలో కూడా ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టిపోతారు. నాకు కూడా సెంటిమెంట్. నేను గత ఎన్నికల్లో కూడా వైస్ చైర్మన్ అప్పుడు కూడా ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టిపోవడం, నాకు అమ్మవారి ఆశీస్సులు లభించడం నేను చాలా సెంటిమెంట్గా భావిస్తున్నాను. దాన్ని వెంటనే అక్కడ బోరు వేపించి దాని చుట్టూ కూడా ప్రైరీ కూడా నిర్మిస్తాయని చెప్పి అక్కడ బల్లాలు వేసి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తాను. అలాగే మసీదు విషయంలో కూడా మన పెద్ద మసీదు తర్వాత ఇక్కడ మసీదు చాలా పురాతనమైనది. ఆ మసీదుకి కూడా మౌలిక కోసం చాలా వరకు ముస్లిం పెద్దలు నిన్న నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మంత్రి గారి సహకారంతో కూడా చేస్తాను. 24వ వార్డులో ఉన్న బజార్లో 25, 24వ వార్డులో ఉన్న ఈ బజార్లు మొత్తం కూడా డ్యామేజ్ అయ్యింది. వాటికి ఏమైనా నిధులు కేటాయించడానికి గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో అనేక గుంతలు ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు వెళ్తుంటే కూడా ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి నీటి సమస్య ఎక్కువ ఉంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు వృధాగా పోతుంది, కొన్ని ప్రాంతాల్లో నీరు అసలు రావడం లేదు. వాటి సమస్యలు కూడా నా దృష్టిలో ఉన్నాయి. గెలిచిన 15 రోజులలోనే నేను వీరికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలలో నీటి సమస్యను వెంటనే తీర్చి తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొత్తం ఎక్కడ కూడా మట్టి రోడ్లు, పగిలిపోయిన రోడ్లు లేకుండా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తానని చెప్పి హామీ ఇస్తాను. ఎక్కడా లేనటువంటి అభివృద్ధి 3వ వార్డుకు సొంతం. అతడే ఆ అభివృద్ధి చేసిన వ్యక్తి పోతి సంపత్ రెడ్డి. గత మున్సిపాలిటీలో వైస్ చైర్మన్గా విధులు నిర్వహించి 3వ వార్డుని రాష్ట్రంలోనే అత్యంత ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి ఈరోజు హుజూర్నగర్ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మన 25వ వార్డుకి రావడం మన అదృష్టంగా భావిద్దాం. ఏ విధంగా అయితే 3వ వార్డుని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారో అదేవిధంగా 25వ వార్డుని కూడా అభివృద్ధి పదంలో ముందుకు నడిపించి రాష్ట్రంలోనే వార్డులలో మన 25వ వార్డు ముందు స్థాయిలో ఉండే విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సీతారాంనగర్కి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా సీతారాంనగర్లో ప్రధానంగా ఉన్నటువంటి రోడ్డు సమస్యలు అయితేనేమి, డ్రైనేజీ సమస్యలు అయితేనేమి, అదేవిధంగా వీధి లైట్ల సమస్యలు అయితే వీటన్నిటిని కూడా గెలిచిన తక్షణమే పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. అదేవిధంగా హుజూర్నగర్ మన సీతారాంనగర్లో రామాలయ నిర్మాణ ప్రతిష్ట కూడా ప్రతిరోజు పూజలు అందుకునే విధంగా అన్న చూస్తానని, ప్రతిష్ట నిర్వహణకి పెద్దల సహకారంతో ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తానని మనకు తెలియజేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా మసీదుకు, స్థానిక చర్చికి కూడా కొంతమేరకు పనులు ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసి పూర్తి స్థాయిలో దేవాలయాలన్నిటికీ ముందుకు తీసుకొస్తానని అన్న హామీ ఇవ్వడం మనం ఎంతో సంతోషించదగ్గ విషయం. అదేవిధంగా అభివృద్ధిలో సీతారాంనగర్ని ముందుస్తూ 25వ వార్డుని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న సంపతన్నకు మనందరం అత్యధికంగా ఓట్లు వేసి అన్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద గెలిపించాలని కోరుకుంటూ, అదేవిధంగా సీతారాంనగర్లో మనందరికీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కావాలని కోరగానే అన్న మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కమ్యూనిటీ హాల్ను కూడా మంజూరు చేసినందుకు అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో
11వ తారీఖు 4 రోజుల్లో జరిగే 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి సంపతన్నను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాను. హస్తం గుర్తుకే.